డియర్ స్టూడెంట్స్, మనం లైట్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లైట్ అనే లెసన్లో ఇప్పుడు మనం పార్ట్ 2 చెప్పుకుంటున్నాం అన్నమాట. ఒకసారి ఇంతకు ముందు క్లాసులో ఏం చెప్పామో గుర్తు చేసుకొని మరలా మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాస్లో ఇది కాన్కేవ్ మిర్రర్. దీన్ని కాన్కేవ్ మిర్రర్ అని రాస్తున్నా. కాన్కేవ్ మిర్రర్ అంటే కేవ్ లాగా లోపలికి వంగి ఉండాలి. If the reflecting surface is curved inwards, that mirror is called concave mirror. ఈ వైపు అంతానేమో కోటెడ్ సర్ఫేస్, లోపల ఉన్నది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. అది లోపలికి వంగి ఉంటే కాన్కేవ్ మిర్రర్. ఈ మిర్రర్ యొక్క సెంటర్ని పోల్ అంటారు, దాన్ని పీతో రిప్రజెంట్ చేస్తారు. ఈ మిర్రర్ని కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే ఒక స్పియర్ వస్తుంది. ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారనమాట. దాన్ని సితో రిప్రజెంట్ చేస్తారు. ఈ సిను పీను కలుపుతూ ఒక లైన్ని గీస్తే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్. తర్వాత దీని మీద ఇలా వచ్చి ప్యారలల్ లైట్ రేస్ కనుక ఇన్సిడెంట్ అయితే ప్యారలల్ లైట్ రేస్ అవన్నీ కూడా ఏమవుతాయంటే రిఫ్లెక్షన్ తర్వాత ఇలా ఒక పాయింట్ నుంచి వెళ్తాయి అన్నమాట. దాని మీద ఇక్కడ ఒక ప్యారలల్ లైట్, ఇది కూడా గీస్తున్నా చూడండి. అది కూడా రిఫ్లెక్షన్ తర్వాత అవన్నీ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయ్యే పాయింట్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారనమాట. దాన్ని ఎఫ్తో రిప్రజెంట్ చేస్తారు. ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇదేమో ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా? ఇప్పుడు పోల్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటారు. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉండే డిస్టెన్స్ను రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 2F అనమాట. అంటే ఈ డిస్టెన్సు ఈ మొత్తం డిస్టెన్స్లో సగం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు క్లాస్లో గుర్తు చేసుకున్న విషయాలు, అంతే కదా. అవి మరలా ఇప్పుడు ఒకసారి చెప్పుకుంటున్నాం అంతే. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. అది మన కాన్సెప్ట్. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చి ఇదంతా చేయమన్నాడు. ఇది మనం నెక్స్ట్ కొంచెం చెప్పుకున్న తర్వాత దీనికి వద్దాం. ఎందుకనంటే అప్పుడు ఇది చెప్పుకుంటే ఈ యాక్టివిటీ 9.3 అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దీనికి వద్దాం మరలా. ఇక్కడ చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్స్ యూజింగ్ రే డయాగ్రామ్స్. అంటే ఇమేజ్ ఎక్కడొస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఒక కాన్కేవ్ మిర్రర్ వల్ల ఇమేజ్ అనేది ఎక్కడొస్తుంది అనేది ఇప్పుడు మన అబ్జర్వేషన్ అనమాట. ఇప్పుడు ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ కదా, వెనకంతా కోటెడ్ సర్ఫేస్. దీని మీద ఇలా ఫర్ ఎగ్జాంపుల్కి ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది, చాలా దూరంగా ఉంది ఆబ్జెక్ట్ అంటే వస్తువు. దాని నుంచి ఇది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అనమాట, పొడవైన ఆబ్జెక్ట్. దీని నుంచి ఎన్ని రేస్ వస్తాయంటే నంబర్ ఆఫ్ రేస్, ఇన్ఫినిట్ రేస్ వచ్చి దీని మీద పడతాయి. ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఈ మిర్రర్ మీద పడిన తర్వాత ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఎక్కడైతే మీట్ అవుతాయో లైట్ రేసు, ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. ఇమేజ్ ఇక్కడ వస్తుంది. సో ఇమేజ్ ఎక్కడ వస్తుంది అని చెప్పాలంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం నంబర్ ఆఫ్ లైట్ రేస్ని తీసుకోవాలి. అవన్నీ వచ్చి మిర్రర్ మీద పడాలి. రిఫ్లెక్షన్ తర్వాత అవన్నీ ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ వస్తుందన్నమాట. కానీ దీనికంటే సింపుల్ ప్రొసీజర్ ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేసే తీసుకుంటాం. ఇన్ని లైట్ రేస్ తీసుకోం మనం. ఆ 2 లైట్ రేసు ఎక్కడైతే మీట్ అవుతాయో రిఫ్లెక్షన్ తర్వాత అక్కడ ఇమేజ్ వస్తుందన్నమాట. సో అలా 2 లైట్ రేస్ని తీసుకొని మనం మొత్తాన్ని ఊహించవచ్చు. అలా చేయాలంటే మనకు ఫస్ట్ కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఆ రూల్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. ఇక్కడ రూల్ 1 చూడండి. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, వెనకంతా కోటెడ్ సర్ఫేస్, ముందు ఉండేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏదైనా ఒక లైట్ రే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వచ్చి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత
అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచే వెళ్తుంది. సార్ మరి ఇక్కడి నుంచి ఒక లైట్ రే వస్తే సార్ అది ఎట్లా వెళ్తుందంటే అది కూడా అంతే వెళ్ళేది. ఇక్కడి నుంచి వస్తుందనుకో లైట్ రే, అది కూడా సేమ్ ఇలానే వెళ్తుంది. ఇది లైట్ రే అనుకో, అది కూడా రిఫ్లెక్షన్ తర్వాత ఖచ్చితంగా ఇటే వెళ్తుంది ఇట్లా. సో ఏ లైట్ రే అయినా సరే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వస్తే అది రిఫ్లెక్షన్ తర్వాత ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచే వెళ్తుందన్నమాట. నేను చెప్పేది కాన్కేవ్ మిర్రర్ విషయం. మరి కాన్వెక్స్ మిర్రర్లో అయితే ఏ లైట్ రే అయినా సరే ఇలా ప్యారలల్గా గనక వస్తే అది రిఫ్లెక్షన్ తర్వాత ఇలా వెనుదిరిగి డైవర్జ్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుందన్నమాట. ఒక లైట్ రే ఇలా వచ్చింది కదా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా, అది డైవర్జ్ అయ్యి వెళ్ళిపోయింది కదా. ఇక్కడి నుంచి చూస్తే అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి. సో కాన్కేవ్ మిర్రర్కేమో ఇటువైపు ఉంటుంది ప్రిన్సిపల్ ఫోకస్. కాన్వెక్స్ మిర్రర్ అయితే ఉబ్బెత్తుగా ఉంది చూసారా ఇది. ఇఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఇట్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. దానికి ఇటువైపు ఉంటుంది ప్రిన్సిపల్ ఫోకస్. సో ఇది మనం ఫస్ట్ నేర్చుకున్న పాయింట్ అనమాట. నెక్స్ట్ రెండో పాయింట్ చూద్దాం. పాయింట్ నెంబర్ 2 ఇదేంటంటే ఇక్కడుంది పాయింట్ నెంబర్ 2. ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్ళి కాన్కేవ్ మిర్రర్ మీద కనుక ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత అది ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా బయటకు వస్తుంది. అంటే ఇందాక చెప్పిన పాయింట్కు రివర్స్ పాయింట్. ఇందాక ప్యారలల్గా వస్తే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళింది కదా, ఇప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తే ప్యారలల్గా బయటికి ఎమర్జ్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ కూడా చూడండి, ఒక లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్లో వచ్చింది అంతే. అది కాన్వెక్స్ మిర్రర్ మీద పడితే బయటకు వచ్చినప్పుడు ప్యారలల్గా బయటకు వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2 అనమాట. పాయింట్ నెంబర్ 3 చూడండి. ఏదైనా ఒక లైట్ రే సి మీదుగా గనక వెళ్ళి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద పడితే మరలా అదే డైరెక్షన్లో వెనక్కి వచ్చేస్తుంది. వెన్ ఏ లైట్ రే incidents on a concave mirror through the point C, then the light ray retraces its path. ఏ మార్గం గుండా అయితే వచ్చిందో మరలా అదే దారిలో వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడంటే అది సి మీదుగా వస్తే. అదే కాన్వెక్స్ మిర్రర్లో అయితే సి డైరెక్షన్లో గనక వస్తే మరలా అదే పాత్లో వెనుదిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇది పాయింట్ నెంబర్ 3. మరి పాయింట్ నెంబర్ 4 ఏంటంటే ఏదైనా ఒక లైట్ రే ఇలా ఆబ్లిక్యూగా ఇన్సిడెంట్ అయితే మిర్రర్ మీద అది ప్రిన్సిపల్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అయిందో మరలా ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి అంతే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఏంటిది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లానే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుందన్నమాట. కాన్వెక్స్ మిర్రర్లో కూడా అంతే. ఏదైనా ఒక లైట్ రే ఇలా వచ్చి దాని మీద ఇన్సిడెంట్ అయితే ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుందో అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉండేట్టుగా బయటికి ఎమర్జ్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా జరుగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉండే ప్రిన్సిపల్స్ 4 ప్రిన్సిపల్స్ మనం చెప్పుకున్నాం అనమాట. ఈ 4 ప్రిన్సిపల్స్ మనకు గుర్తుంటే దీని ప్రకారంగా మనం ఇమేజ్ ఫార్మేషన్ని అసెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. ఇది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఒక్కొక్క డయాగ్రామ్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్, దీని పేరు ఏబి కదా. ఇది ఎక్కడుందంటే చాలా దూరంగా ఉంది, ఇన్ఫినిటీ దూరంలో ఉంది మిర్రర్ నుంచి. దాని మీద నుంచి లైట్ రేస్ ఇలా వచ్చినాయి అనమాట. ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మిర్రర్ ఇలా ఉంది కదా,
మిర్రర్ నుంచి చాలా దూరంగా గనక ఆబ్జెక్ట్ ఉంటే, అంటే సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ అన్నమాట. దాని నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ప్యారలల్ లైట్ రేసే. ఇంక డౌటే లేదు. అలాంటి ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే అవన్నీ ఎక్కడ మీట్ అవుతాయంటే ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అక్కడే ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ అనేది ఎలాంటిదంటే పాయింట్ సైజ్డ్, అంటే చాలా చిన్నది, ఇన్వర్టెడ్ తల్లక్రిందులుగా ఉంటుంది, అండ్ రియల్ తెర మీద పట్టొచ్చు. సో ఇమేజ్ ఎక్కడొస్తుందో చెప్పాలి, ఇమేజ్ ప్రాపర్టీస్ కూడా చెప్పాలి. ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వస్తుంది, అది చాలా చిన్నది, పాయింట్ సైజ్డ్ అండ్ ఇన్వర్టెడ్ తల్లక్రిందులుగా ఉంటుంది, రియల్ అంటే తెర మీద పట్టగలిగే ఇమేజ్ వస్తుందన్నమాట. ఓకే, ఇది కేస్ 1 కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఎక్కడుందంటే ఆబ్జెక్ట్ ఏబి సి దగ్గర లేదు, సికి అవతల ఉంది, అంటే బియాండ్ సి అనమాట. సికి అవతల ఉంది. అలాంటప్పుడు దీని హెడ్ ఉంటుంది చూసారా, ఏ, దాని నుంచి 2 లైట్ రేసే డ్రా చేయండి. ఒక లైట్ రే ప్యారలల్గా వచ్చి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. ప్యారలల్గా వచ్చిన లైట్ రే ఎటువైపు వెళ్తుందో మీకు తెలుసు, అది ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్ళిపోయింది. ఒక లైట్ రే డ్రా చేసేసాం. యారో మార్క్స్ కూడా పెట్టాలి. రెండో లైట్ రేని మీరు ఏం చేస్తారంటే హెడ్ నుంచే డ్రా చేయాలి. ఇందాక హెడ్ నుంచే కదా, ఇది కూడా హెడ్ నుంచే. సి మీదుగా వెళ్ళినటువంటి ఈ లైట్ రే మరలా సి మీదుగానే రీట్రేస్ అయిందనమాట. అంటే మీరు ఏం చేయాలంటే హెడ్ నుంచి ఎనీ 2 రేస్ని డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటేమో ప్యారలల్ రే, అది ఎటు పోతుందో మీకు తెలుసు. ఇంకొకటేమో సి మీదుగా వచ్చింది, అది కూడా ఎటు పోతుందో మీకు తెలుసు. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఎక్కడైతే ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. సో ఇమేజ్ ఈ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ వరకు ఉంటుంది అనమాట. ఇట్లుంటుంది ఇమేజ్, తల్లక్రిందులుగా ఉంటుంది. ఇది చూడండి పైకి ఉంది, ఇది తల్లక్రిందులుగా ఉంది. దీని పేరు బి డాష్ ఏ డాష్ అని పేరు పెట్టారనమాట. సో ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. దాని పొజిషన్ చెప్పేసామా, ఇమేజ్ నేచర్ చెప్పాలి కదా. ఇట్ ఈస్ డిమినిష్డ్, అంటే చిన్నదిగా ఉంది, వస్తువుతో పోలిస్తే చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్. అండ్ ఇన్వర్టెడ్ తలక్రిందులుగా ఉంది. ఇట్ ఈజ్ రియల్, నిజమైన ప్రతిబింబం తెర మీద పట్టచ్చు. ఓకే, 2 చెప్పేశాం. నెక్స్ట్ 3వ కేసుని పరిశీలిద్దాం మనం. 3వ కేసు ఏంటి, కరెక్ట్గా ఆబ్జెక్టును తీసుకొచ్చి ఏబిని సి మీద పెట్టాం. ఫస్ట్ ఎక్కడ పెట్టాను చెప్పండి, ఇన్ఫినిటీ దగ్గర, తర్వాత బియాండ్ సి దగ్గర. ఇప్పుడు సి దగ్గరే పెట్టాం. ఆబ్జెక్ట్ పేరు ఏబి, దాని హెడ్ నుంచి 2 లైట్ రేస్, ఒక లైట్ రే ప్యారలల్గా అది ఎఫ్ మీదుగా వెళ్ళిపోయింది. ఒక లైట్ రే ఏ నుంచి ఎఫ్ మీదుగా, ఏవైనా 2 గీయచ్చు, అది ప్యారలల్గా బయటకు వస్తుందని మీకు తెలుసు. సో 2 లైట్ రేస్ మళ్ళీ చెప్తున్నా, ప్యారలల్గా వచ్చిన లైట్ రే ఎఫ్ మీదుగా వెళ్ళింది, అది ఒకటో లైట్ రే. ఎఫ్ మీదుగా వచ్చిన లైట్ రే ప్యారలల్గా వెళ్ళింది. ఈ 2 ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. అది ఖచ్చితంగా సి దగ్గరే ఏర్పడుతుంది ఇమేజ్. కాబట్టి ఆబ్జెక్టును సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది. ఇమేజ్ తల్లక్రిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. సైజు విషయానికి వస్తే ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంటుంది, సేమ్ సైజ్ అండ్ రియల్ ఇమేజ్. ఇప్పుడు మనం చూసిన 3 కేసులు కూడా రియల్ ఇమేజే, ఇన్వర్టెడే, కాకపోతే ఈ కేసులో మాత్రం సేమ్ సైజ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆబ్జెక్టును సి దగ్గర పెట్టలా, ఇంకా ముందుకు తీసుకెళ్ళి సిఎఫ్ల మధ్య పెట్టాము ఆబ్జెక్టును. సిఎఫ్ల మధ్య ఆబ్జెక్ట్ పేరు ఏబి, దీని హెడ్ నుంచి 2 లైట్ రేస్ డ్రా చేయాలి. అదే ప్రొసీజర్ ఎప్పుడు కూడా. ఒక లైట్ రేని ప్యారలల్గా డ్రా చేస్తే అది రిఫ్లెక్షన్ తర్వాత ఎఫ్ మీదుగా వెళ్తుందని మీకు తెలుసు. ఇంకొక లైట్ రేని ఏం చేశానంటే సి డైరెక్షన్లో డ్రా చేస్తే అది మరలా వెనుదిరిగి సి మీదుగా వెళ్ళిపోయింది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేసు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. సో ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది, దాని పేరు బి డాష్ ఏ డాష్. అది బియాండ్ సి వచ్చింది, సికి అవతల.
ఇది ఇన్వర్టెడ్గా ఉంది, తల్లక్రిందులుగా ఉంది, వస్తువుతో పోలిస్తే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పెద్దదిగా ఉంది, వస్తువు కంటే ఇది పెద్దదిగా ఉంది. ఇట్ ఈజ్ రియల్ ఇమేజ్, తెర మీద పట్టచ్చు. సో ఇమేజ్ ఎక్కడొచ్చింది? బియాండ్ సి. ఇమేజ్ ప్రాపర్టీస్ ఏంటి? ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్, మ్యాగ్నిఫైడ్ అండ్ రియల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇంకొక కేసు కదా ఇది. ఈసారి ఎక్కడ పెట్టామంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఎఫ్ దగ్గరే పెట్టాం. ఎఫ్ దగ్గరే ఆబ్జెక్ట్ని పెట్టాం అంటే ఇంకా ముందుకు వచ్చాం. దీని హెడ్ నుంచి 2 లైట్ రేస్, ఒక లైట్ రేని ప్యారలల్గా డ్రా చేస్తే అది రిఫ్లెక్షన్ తర్వాత ఎఫ్ మీదుగా వెళ్ళింది. ఇంకొక లైట్ రేని సి డైరెక్షన్లో డ్రా చేస్తే అది మరలా అదే దారిలో వెనుదిరిగి సి మీదుగా వెళ్ళిపోయింది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేసు ఎక్కడ కలుసుకుంటాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. ఇవి 2 ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ రేస్ అసలు కలుసుకోవు. దాన్నే మనం ఎట్లా చెప్తామంటే ఇన్ఫినిటీ దగ్గర కలుసుకుంటాయని చెప్తాం మనం. ఎవడైనా మన దగ్గర అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే వాడు నేను ఇవ్వనండు, నేను ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత ఇస్తానంటాడు. అంటే ఇప్పుడల్లా ఇవ్వననే అర్థం, అంటే వాడు ఇవ్వడు ఇంకా. అదే ఇక్కడ కూడా ఈ 2 కలుసుకోవు. అంటే ఎక్కడ కలుసుకుంటాయంటే ఇన్ఫినిటీ తర్వాత కలుసుకుంటాయి, అక్కడ వస్తుంది ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఎక్కడ వస్తుందంటే ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఎలాంటి ఇమేజ్? మ్యాగ్నిఫైడ్, చాలా పెద్దది, ఇన్వర్టెడ్, తల్లక్రిందులుగా ఉంటుంది, రియల్ ఇమేజ్. సో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఇన్వర్టెడే, మనం చెప్పినవన్నీ కూడా రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచాం? ఎఫ్ దగ్గర. ఇంకొక కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఆబ్జెక్ట్ని ఎఫ్కు పీకు మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టాను చూసారా, ఇది లాస్ట్ కేసు అనమాట. దీని హెడ్ నుంచి 2 లైట్ రేస్ డ్రా చేయాలి. ఒక లైట్ రేని సి డైరెక్షన్లో డ్రా చేస్తే మరలా అది సి డైరెక్షన్లోనే వెళ్ళిపోయింది. ఇంకొక లైట్ రేని ఆబ్లిక్యూగా డ్రా చేస్తే అది మరలా ఆబ్లిక్యూగానే వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే, ఇది సెకండ్ రిఫ్లెక్టెడ్ రే. ఈ 2 కలుసుకుండే సమస్య లేదు, డైవర్జింగ్ రేస్. ఇదేమో ఇటు వెళ్తున్నది, ఇదేమో ఇటు వెళ్తున్నది, మరి ఇవి అసలు కలుసుకోవు, ఇమేజ్ ఏర్పడదు. అందుకే దీన్ని ఇటువైపు వెనక్కు పొడిగించండి, దీన్ని ఇటువైపు వెనక్కు పొడిగించండి. పొడిగిస్తున్నాం కాబట్టి చుక్కల గీతలే పెట్టాలి, మామూలు గీత పెట్టకూడదు. ఆ వెనక వైపు ఎక్కడైతే అవి 2 మీట్ అవుతాయో అక్కడ ఒక విర్చువల్ ఇమేజ్ వస్తుందన్నమాట. దాని పేరు A', B'. విర్చువల్ అంటే తెర మీద పట్టలేం మనం, ఈ మిర్రర్ వెనక అది ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే. దాన్ని విర్చువల్ ఇమేజ్ అంటారు. విర్చువల్ ఇమేజ్ వస్తువు కంటే అది పెద్దది కాబట్టి మ్యాగ్నిఫైడ్, తల్లక్రిందుగా లేదు నిటారుగా ఉంది కాబట్టి ఎరెక్టెడ్ అండ్ విర్చువల్. ఇమేజ్ ఎక్కడొచ్చిందంటే దట్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ ది మిర్రర్, దర్పణానికి వెనుక వైపు వస్తుంది. ఇట్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, వస్తువుతో పోలిస్తే పెద్దది. విర్చువల్, చుక్కల గీతలు పెట్టాం, తెర మీద పట్టలేం దీన్ని. అండ్ ఎరెక్టెడ్, నిఠారుగా ఉంటుందన్నమాట. సో మనం ఏం నేర్చుకున్నామంటే 6 కేసులు నేర్చుకున్నాం అనమాట. వస్తువుని ఎక్కడ పెడితే ప్రతిబింబం ఎక్కడొస్తుంది అనేది ఈ 6 కేసులు. ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, ఎఫ్ దగ్గర వచ్చింది. రెండోది సికి అవతల పెట్టాం, సిఎఫ్ల మధ్యలో వచ్చింది. మూడోది సి దగ్గరే పెట్టాం, ఇమేజ్ కూడా సి దగ్గరే వచ్చింది, సేమ్ సైజ్. ఈసారి సికి ఎఫ్కి మధ్యలో పెట్టాం, బియాండ్ సి వచ్చింది. అంటే వస్తువు దగ్గరికి వస్తుంటే ప్రతిబింబం వెనక్కి పోతుంది. ఈసారి ఎఫ్ దగ్గర పెట్టాం, ఇన్ఫినిటీ దగ్గర వచ్చింది. ఈసారి ఎఫ్కు పీకు మధ్యలో పెట్టాం, అసలు ఇటువైపు రాలే ఇమేజ్, దర్పణానికి వెనక వచ్చింది, మిర్రర్కు బ్యాక్ సైడ్, విర్చువల్ ఇమేజ్. ఇది ఒక్కటే విర్చువల్ ఇమేజ్. ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్టుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది అని చెప్పే డయాగ్రామ్స్ చాలా నీట్గా ప్రాక్టీస్ చేసి వేయగలగాలన్నమాట ఇవి. ఓకేనా? ఇవి వీటిల్లో మనం ఉపయోగించింది ఇందాక చెప్పిన 4 రూల్స్. ఆ 4 రూల్స్ ఏంటి మీకు గుర్తున్నాయి కదా? 4 రూల్స్. మొదటి రూల్ ఏంటి? ఏదైనా ఒక లైట్ రే ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్కు ప్యారలల్గా వచ్చి ఇన్సిడెంట్ అయితే అది రిఫ్లెక్షన్ తర్వాత ఖచ్చితంగా ఎఫ్ మీదుగా వెళ్ళిపోతుంది అనేది రూల్ నెంబర్ 1 అనమాట. ఇది ఫస్ట్ రూల్. రెండో రూల్ ఏంటి? ఏదైనా ఒక లైట్ రే గనక ఎఫ్ మీదుగా వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయితే అది రిఫ్లెక్షన్ తర్వాత ప్యారలల్గా వెళ్తుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి. అది రూల్ నెంబర్ 2.
ఏదైనా ఒక లైట్ రే ఇలా సి మీదుగా వచ్చి మిర్రర్ మీద గనక పడితే అది మరలా ఖచ్చితంగా అదే పాత్లో వెనక్కి వెళ్ళిపోతుంది, రీట్రేస్ అయ్యి వెళ్ళిపోతుంది. అది రూల్ నెంబర్ 3. ఏదైనా ఒక లైట్ రే ఆబ్లిక్యూగా వచ్చి పడితే మరలా అది ఆబ్లిక్యూగానే వెళ్ళిపోతుంది. అది రూల్ నెంబర్ 4 అన్నమాట. ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను మీకు ఇవన్నీ ఈ 6 డయాగ్రామ్స్ చెప్పాను. సో ఫస్ట్ ఈ 4 రూల్స్ మీకు బాగా రావాలి, తర్వాత ఆ 6 డయాగ్రామ్స్ డ్రా చేయటం తెలియాలన్నమాట. యాక్టివిటీ 9.4 ఏంటంటే డ్రా నీట్ రే డయాగ్రామ్స్ ఫర్ ఈచ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ షోన్ ఇన్ ది టేబుల్. ఇందాక నేను చూపించిన వాటికి అన్నిటికీ కూడా రే డయాగ్రామ్స్ డ్రా చేయండి. యూ మే టేక్ ఎనీ 2 ఆఫ్ ది రేస్. ఏదో ఒక 2 రేస్, 4 కేసులు చెప్పాను కదా మీకు, ఆ 4ట్లో ఏ 2 తీసుకున్నా కూడా మనం గీయచ్చు. కంపేర్ యువర్ డయాగ్రామ్స్ విత్ దోస్ గివన్ ఇన్ ఫిగర్ 9.7. సరే, ఏదో వాటిని కంపేర్ చేయమంటున్నాడు, మనకు సరిపోతాయి. డిస్క్రైబ్ ది నేచర్ అండ్ పొజిషన్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. మీకు చెప్పాను కదా ఎక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఎక్కడ ఇమేజ్ వస్తుంది, అవన్నీ కూడా చెప్పమంటున్నాడు. వాటిని ఒక టేబుల్ లాగా వేయమంటున్నాడు. ఆ టేబుల్ ఇక్కడ వేసుంది, ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ను గనక ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ అనేది కరెక్ట్గా ఎఫ్ దగ్గర వచ్చింది. ఇది పాయింట్ సైజ్డ్ అంటే హైలీ డిమినిష్డ్, చాలా చిన్నదనమాట, అండ్ ఇన్వర్టెడ్ రియల్. ఈసారి సికి అవతల పెట్టాం, ఎఫ్సీల మధ్యలో వచ్చింది, చాలా చిన్నది, డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేను మీకు 6 కేసులు చెప్పా కదా, అవే కదా. సి దగ్గర పెడితే ఆబ్జెక్ట్ను ఇమేజ్ కూడా సి దగ్గరే వచ్చింది, సేమ్ సైజు, రియల్ అండ్ ఇన్వర్టెడ్. అట్లా కాకుండా సిఎఫ్ల మధ్యలో ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ సికి అవతల వచ్చింది, అది కొంచెం పెద్దది, మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా ఒకటేను, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఈసారి ఎఫ్ దగ్గర పెడితే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర వచ్చింది, అది చాలా పెద్దది, హైలీ మ్యాగ్నిఫైడ్ అనమాట. ఎన్లార్జ్డ్ అన్నా మ్యాగ్నిఫైడ్ అన్నా ఒకటి, రియల్ అండ్ ఇన్వర్టెడ్. లాస్ట్ కేస్ పిఎఫ్ల మధ్యలో పెడితే మిర్రర్కు వెనక వైపు వస్తుందని చెప్పాను, అది పెద్దదిగా ఉంటుంది, ఎన్లార్జ్డ్. విర్చువల్ ఇమేజ్ అది ఒక్కటే, ఎరెక్ట్ నిటారుగా ఉండేది కూడా అది ఒకటే. లాస్ట్ కేసు ఒకటే పర్టికులర్ కాబట్టి లాస్ట్ కేసుని చాలా స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. అవన్నీ ఒక టేబుల్ లాగా ఇచ్చాడు అనమాట ఇక్కడ. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అంటే కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్. అంటే మన టార్చెస్లో వెనక పెడతామన్నమాట, దానివల్ల ప్యారలల్ రేస్ వస్తాయి. ఎలా మీకు తెలుసా టార్చ్ లైట్లో పెట్టేది? ఇలా బల్బు ఉంటుంది కదా, చిన్న బల్బు ఇట్లా ఉంటుంది టార్చ్ లైట్లో, చిన్న బల్బు, దాని వెనక ఇట్లా డోమ్ ఉంటుంది టార్చ్ లైట్లో, డోమ్. ఈ బల్బు నుంచి పైన పడ్డ లైట్ రేస్ ఇలా వచ్చి ఇలా ప్యారలల్ గా బయటకు వస్తాయి. అట్లనే ఇట్లా పడ్డ లైట్ రేస్ ఇలా ప్యారలల్ గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదే మిర్రరు, దాని ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర బల్బు ఉంటుంది, అందువల్ల లైట్ రేస్ అన్ని ప్యారలల్ గా ఇలా వచ్చి ఒక దగ్గర పిన్ పాయింటెడ్ గా పడతాయి అన్నమాట. లైట్ రేస్ ఈ ఏరియాలోనే పడతాయి. సర్చ్ లైట్లలో యూజ్ చేయొచ్చు, అర్థమైందా? అట్లా జరుగుతుంది అనమాట. కాబట్టి టార్చ్ లైట్స్లో, సర్చ్ లైట్స్లో ఉపయోగిస్తారు. వెహికల్స్లో, హెడ్ లైట్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే ప్యారలల్ బీమ్ రావటానికి. దే ఆర్ ఆఫన్ యూజ్డ్ యాజ్ షేవింగ్ మిర్రర్స్. షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేస్తారు అనమాట, ఎందుకంటే ఎన్లార్జ్డ్గా పెద్దదిగా ఇమేజ్ కనిపిస్తుంది దాంట్లో మన ఫేసు. తర్వాత నెక్స్ట్ డెంటిస్ట్లు ఏం చేస్తారంటే దీన్ని ఉపయోగించి ఆ టీత్ క్లియర్గా చూస్తారు అనమాట, పేషెంట్స్ టీత్. లార్జ్ కాన్కేవ్ మిర్రర్స్ చాలా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. అవి దేనికి యూజ్ చేస్తారంటే హీట్ ఫర్నెసెస్, ఎలా సోలార్ కుక్కర్స్గా కూడా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారంటే వాటిల్ని, చాలా పెద్ద మిర్రర్ ఉంటుంది అనమాట, ఇట్లా కాన్కేవ్ మిర్రర్, పెద్ద డిష్ యాంటీనా లాగా ఉంటుంది. మరి ఇదంతా కోటెడు, సన్ ఇట్లా పైన ఉంటాడు కదా, సన్ రేస్ అన్ని దీని మీద ఇట్లా వచ్చి పడతాయి. సన్ రేసు అవన్నీ కూడా ప్యారలల్ రేస్, నేను వేసాలే ప్యారలల్ గా ఉంటాయి అవి. అవన్నీ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, అన్ని మీట్ అవుతాయి. మరి ఇన్ని లైట్ రేస్ వచ్చి ఇక్కడ మీట్ అయ్యేసరికి ఏం జరుగుతుంది?
చాలా ఎక్కువ హీట్ వస్తుంది ఇక్కడ. మనం కన్ను కానీ మనం పెడితే కాలిపోతాయి అసలు చూడకూడదు కంటితోటి. మనం కన్ను అసలు పెట్టకూడదు మిర్రర్స్ దగ్గర, గుర్తుపెట్టుకోండి, దూరం నుంచి చూడాలి. ఇక్కడ గనక మనం ఒక కంటైనర్ పెట్టామంటే కంటైనర్లో రైస్ పోస్తే అన్నం ఉడికిపోతుంది. ఇదే సోలార్ కుక్కర్ అంటే. ఎందుకని అంటే ఇన్ని లైట్ రేస్ వచ్చి అక్కడ మీట్ అవుతున్నాయి అంటే అక్కడ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ రైస్ పెడితే ఉడికిపోతుంది. దీన్ని సోలార్ కుక్కర్ అంటారు. ఫర్నెస్ గా కూడా యూజ్ చేస్తారు. కొలిమి అంటే ఎంత వేడి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. కంటిని చాలా దూరంగా పెట్టాలి. కంటితోటి డైరెక్ట్ గా సూర్యుడిని చూడకూడదు. మిర్రర్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ని అసలు చూడకూడదు. అది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. నెక్స్ట్ దీని యూజెస్ మీకు అర్థమైపోయింది కదా. ఏది కాన్కేవ్ మిర్రర్ యూజెస్, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో ఎలా వస్తాయి ఇమేజెస్ అంటే దానికి అన్ని కేసులు లేవు, 2 కేసులే ఉండేది. ఇప్పుడు నేను 6 కేసులు చెప్పా కదా, ఇక్కడ ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, దీని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వచ్చినాయి, అది కాన్వెక్స్ మిర్రర్ మీద పడ్డాయి. ఆ లైట్ రేస్ అన్ని ఇలా డైవర్జ్ అయినాయి. ఆ లైట్ రేస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి అంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి. అక్కడే ఏర్పడుతుంది అనమాట ఇమేజ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్. ఇట్ ఈజ్ వెరీ స్మాల్, చాలా చిన్నది, ఎరెక్ట్ నిటారుగా ఉంటుంది, అండ్ విర్చువల్. ఇది నిటారుగా ఉంటుంది, విర్చువల్ ఇమేజ్, అండ్ చాలా చిన్నది. నెక్స్ట్ ఇంకొక కేసే ఉండేది, ఇన్ని కేసులు లేవు. ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టాము ఆబ్జెక్ట్ని, రెండోసారి బియాండ్ సి అని లేవు ఇక్కడ. ఒకటే కేసు, ఎక్కడైనా పెట్టుకో. ఇంకా ఇన్ఫినిటీ దగ్గర చెప్పాను కదా నేను, ఇన్ఫినిటీ కాకుండా ఇంకా ఆబ్జెక్ట్ను ఎక్కడైనా పెట్టుకో, ఒకటే జరిగేది. ఆబ్జెక్ట్ పేరేంటి, ఏబి, దాని హెడ్ నుంచి 2 రేస్ డ్రా చేయి. ఒక రే ప్యారలల్ లైట్ రే, అది కాస్త ఇలా వెనుదిరిగి వెళ్ళిపోతుంది, చూస్తే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే. ఇంకొక లైట్ రేని ఎటు నుంచి డ్రా చేస్తావు, కరెక్ట్గా ఇలా సి డైరెక్షన్లో డ్రా చేయి. అది సి డైరెక్షన్లో వచ్చింది కాబట్టి వెనుదిరిగి వెళ్ళిపోయింది, మళ్ళీ అట్లనే దాన్ని ఎక్స్టెండ్ చేయి. సో ఈ ఎక్స్టెండెడ్ రే, ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే వస్తుంది అనమాట ఇమేజ్. చూడండి ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ కదా, అక్కడ ఇమేజ్ వచ్చింది. దాని పేరు A', B'. ఆ ఇమేజ్ ఎక్కడ వచ్చిందంటే పిఎఫ్ల మధ్య. ఇందాక ఎఫ్ దగ్గర, ఇప్పుడు పిఎఫ్ల మధ్య. ఎట్లా ఉంది ఇమేజ్, స్మాల్ ఇన్ సైజ్, అంటే డిమినిష్డ్ అన్న స్మాల్ ఇన్ సైజ్ అన్న ఒకటే, ఎరెక్టెడ్ నిటారుగా ఉంది, విర్చువల్, తెర మీద పట్టలేం, దీన్ని ఊరికే కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ ఇలా టేబుల్లో మనం చదువుకోవచ్చు. ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టాడు, ఇమేజ్ అనేది ఎఫ్ దగ్గర వచ్చింది, చాలా చిన్నది, హైలీ డిమినిష్డ్, పాయింట్ సైజ్డ్, విర్చువల్ అండ్ ఎరెక్ట్, నిటారుగా ఉంది. ఈసారి ఎక్కడైనా పెట్టుకో, ఇన్ఫినిటీ దగ్గర కాకుండా. ఇమేజ్ మాత్రం పిఎఫ్ల మధ్యలోనే వస్తుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, ఇది కూడా విర్చువల్ అండ్ ఎరెక్ట్. కాబట్టి ఈ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్, చిన్నది, ఎప్పుడు కూడా నిటారుగా ఉండే ఎరెక్టెడ్ ఇమేజ్, ఎప్పుడు కూడా స్మాల్ ఇన్ సైజే. సో ఇది చాలా సింపుల్. కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉంది చెప్పండి, నిటారుగా ఉంది, ఎరెక్టెడ్, స్మాల్ ఇన్ సైజ్, చిన్నదిగా ఉంది, అండ్ విర్చువల్, తెర మీద పట్టలేమన్నమాట. ఓకేనా, ఇది పరిస్థితి. సో ఇప్పుడు నేను కాన్కేవ్ మిర్రర్లో ఎలా వస్తాయో, కాన్వెక్స్ మిర్రర్లో ఎలా వస్తాయో మీకు నేను చెప్పేశాను. తర్వాత ఇక్కడికి రండి, ఇందాక నేను తర్వాత చెప్తానని చెప్పాను చూసారా, ఇక్కడ ఒక యాక్టివిటీ 9.3. ఇప్పుడైతే మీకు యాక్టివిటీ 9.3 క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అది ఏంటో చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఎట్ట కనుక్కుంటారో అనేది చూడండి. ఫస్ట్ ఇది కదా కాన్కేవ్ మిర్రర్, వెనకంతా కోటెడ్ సర్ఫేస్ కదా, మరి ముందు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఎక్కడో ఒక ఇన్ఫినిటీ దూరంలో ఆబ్జెక్ట్ తీసుకోండి, అంటే సూర్యుడే తీసుకున్నారు అనుకోండి, దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వచ్చి దీని మీద ఇలా ఇన్సిడెంట్ అవుతాయి. ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్షన్ తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అదే ప్రిన్సిపల్ ఫోకస్ అని మీకు తెలుసు. అవి ఎక్కడ మీట్ అవుతాయో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే డిస్టెన్స్ పోలిస్తే ఫోకల్ లెంగ్త్.
మరి మీరు ఏం చేయాలంటే ఒక స్క్రీన్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటూ రండి. ఒక స్క్రీన్, ఆ స్క్రీన్ని ముందుకు వెనక్కు జరపండి. ఎక్కడైతే షార్ప్ ఇమేజ్ వస్తుందో, అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టి చూడండి స్క్రీన్, అదేమి షార్ప్ ఇమేజ్ రాలే మీకు. ఈసారి ఇక్కడ పెట్టండి, అప్పుడు రాలే. ఎక్కడో ఒక చోట షార్ప్గా క్లియర్గా వస్తుంది, అదే ఎఫ్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ మెజర్ చేయండి మీరు స్కేల్ తోటి, అది ఫోకల్ లెంగ్త్ అవుతుంది. ఇలా అప్రాక్సిమేట్గా మనం ఫోకల్ లెంగ్త్ కనుక్కోవచ్చు. దేని యొక్క ఫోకల్ లెంగ్త్? ఒక కాన్కేవ్ మిర్రర్. తర్వాత ఇక్కడ చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఈ యాక్టివిటీలో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక లైన్ గీసుకోండి, దాని తర్వాత ఇంకొక లైన్, ఇంకొక లైన్, 3 ప్యారలల్ లైన్స్ గీసామన్నమాట. ఏ 2 లైన్స్ మధ్య అయినా డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఫోకల్ లెంగ్త్ అంత ఉండాలి. ఇందాక ఫోకల్ లెంగ్త్ అప్రాక్సిమేట్గా మెజర్ చేసాం కాబట్టి మనం ఇలా గీసుకోగలం. ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఫోకల్ లెంగ్త్ ఎంతో అంతే. ఇక్కడ కూడా అంతే. సరే, మొదటి లైన్ ఏమో మన దృష్టిలో పి అనమాట, రెండో లైన్ ఎఫ్, మూడో లైన్ ఏమో సి అనమాట. ఇక్కడ మీరు కాన్కేవ్ మిర్రర్ని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడెక్కడో ఒక వస్తువును ఉంచండి. అంటే నువ్వు ఎక్కడ ఉంచావు అనమాట వస్తువుని? ఎఫ్ దగ్గర ఉంచావు. అప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుందో ఒక తెర పట్టుకొని ఇట్లా చూడండి. అంటే దీని నుంచి వచ్చిన లైట్ రేస్ ఇలా పడి ఇట్లా వస్తాయి కదా. అప్పుడు మీరు ఒక తెర స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ని వెనక్కు ముందుకు జరుపుకుంటూ ఇట్లా ఇట్లా వెతుక్కుంటూ ఎక్కడైతే షార్ప్ ఇమేజ్ వస్తుందో తెర అక్కడ పెట్టుకోవాలా. గమనించండి, మీకు తెలుసు వస్తువుని గనక ఎఫ్ దగ్గర పెడితే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీలో వస్తుందని తెలుసు కాబట్టి ఇక్కడెక్కడో ఇమేజ్ వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోండి, ఏమనంటే ఆబ్జెక్ట్ను ఎఫ్ దగ్గర పెడితే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఈసారి ఏం చేస్తారంటే వస్తువుని ఇక్కడ పెట్టండి సి దగ్గర, దాని నుంచి ఇలా లైట్ రేస్ వచ్చి దీని మీద పడి ఇలా వెళ్తాయి కదా, అంతేనా? ఆ లైట్ రేస్ మళ్ళీ ఇటు వస్తాయి కదా. మీరు స్క్రీన్ని పెట్టుకొని చూసుకోండి, ఇక్కడ ఎక్కడో వస్తుంది ఇమేజ్. అంటే అప్పుడు ఏమని కన్ఫర్మ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ని కనుక సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది, అది సేమ్ సైజులో ఉంటుంది అని కన్ఫర్మ్ అయిపోతుంది ఎక్స్పెరిమెంట్ నుంచి. తర్వాత ఈసారి ఆబ్జెక్ట్ను సికి అవతల పెట్టండి, ఇమేజ్ ఎక్కడొస్తుందో చూడండి. ఎఫ్సీల మధ్యలో వస్తుంది, ఇక్కడెక్కడ వస్తుంది ఇమేజ్. అంటే మనం ఇందాక చూసినటువంటి 6 కేసులు కూడా ఇక్కడ వెరిఫై అవుతాయి అన్నమాట. అంటే అదేమో థియరిటికల్గా చెప్పాను, ఇక్కడేమో ప్రాక్టికల్గా చూస్తూ చేసామన్నమాట. ఇలా చేస్తే ఇందాక మనం చూసిన 6 కేసులు కరెక్ట్ అని కన్ఫామ్ అవుతుంది. ఇది చిన్న ప్రాక్టికల్ అనమాట. ఆ తర్వాత ఎక్కడ పెడతారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ల మధ్య వస్తువుని పెట్టండి, అప్పుడు ఇమేజ్ సికి అవతల ఇక్కడెక్కడో వస్తుంది, బియాండ్ సి. అలా మనం అన్ని కేసుల్ని వెరిఫై చేయొచ్చు. అదే ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఇంతవరకు చూసాం, మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, రైట్.